Hello students, welcome back to my YouTube channel. So in this video session we are going to discuss about half yearly examination for physics. So ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఫిజిక్స్ మనకి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనేది డిస్కషన్ చేస్తున్నాం. ఇది ఓన్లీ నేను ఏపీ వాళ్ళకు మాత్రం చెప్తున్నా, ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ టీఎస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మాకు ఏపీ వాళ్ళకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వేరే ఉంది కదా సార్, ఆ డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ డిఫరెంట్ ఒకసారి చూడమని చెప్తున్నారు. కాబట్టి ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని, ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఏపీ వాళ్ళకు కూడా 30% రెడ్యూస్డ్ సిలబస్ అయింది, ఓకేనా? ఆ విషయం మీకు తెలుసు అనుకుంటా. సో ఈ 30% రెడ్యూస్డ్ సిలబస్తో బేస్ చేసుకొని మనకి ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ లెసన్ నెంబర్ 1 నుంచి లెసన్ నెంబర్ 8 వరకు ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వెయిటేజ్ సిలబస్ ఉంది అని చూడాలి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే బెల్ కూడా ఉంటుంది, ప్రెస్ చేయండి. మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే దాని ద్వారా మీరు అవైలబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు టెలిగ్రామ్ ఉంది, నాది టెలిగ్రామ్ ఛానల్ శివ ఫిజిక్స్ అని. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు యాడ్ అయితే మీకు అందులో నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా, పీడిఎఫ్ ఫైల్స్ ఏమన్నా ఉన్నా ఆ పీడిఎఫ్ ఫైల్స్ ద్వారా మీకు అందులో ప్రొవైడ్ చేస్తుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా ఆ డౌట్స్ అడగొచ్చు. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఫాలో అవ్వండి నన్ను, ఉమ్మెంతల శివకుమార్ లేదంటే శివ ఫిజిక్స్ అని కొడితే మీకు అక్కడ మీకు వస్తుంది. కమింగ్ టు హియర్, మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏం అడుగుతారు అనేది చూద్దాం. ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ క్వశ్చన్కి ఫస్ట్ మనం లెసన్ ఫిజికల్ వరల్డ్. ఇది ఎందుకంటే ఫిజికల్ వరల్డ్ నుంచి మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1-2 మార్క్స్ క్వశ్చనే. సో ఇందులో నుంచి 2 ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామే కాబట్టి. ఇందులో 30% రెడ్యూస్ సిలబస్ చేసిన తర్వాత ఇందులో మనకు ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వాట్ ఈజ్ ఫిజిక్స్ అని ఒకటి. ఈ 3 క్వశ్చన్స్లో నుంచి వాట్ ఈజ్ ఫిజిక్స్ అనేది ఒకటి క్వశ్చన్స్ టిక్ చేసుకోండి, వాట్ ఈజ్ ఫిజిక్స్. నెక్స్ట్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ ఒకటి, వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఫిజిక్స్ లాస్ గురించి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ సివి రామన్, ఎస్ చంద్రశేఖర్ అనేది మనకు డిలీట్ చేశాడు కాబట్టి మ్యాక్సిమం అవి నేర్చుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్గా బాగానే ఉంటుంది, కానీ అది డిలేటెడ్ టాపిక్ కిందికి తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇవి మనకు ఫిజికల్ వరల్డ్ అనే లెసన్లో నుంచి. మనకు ఏపీ వాళ్ళ స్టూడెంట్స్కి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు సెక్షన్స్ అనేటివి ఎలాంటివి చేంజ్ చేయలేదు. సెక్షన్ ఏలో నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, దట్ ఈస్ 20 మార్క్స్, ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ బిలో మనకి 8 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 6 అటెంప్ట్ చేయాలి, దట్ ఈస్ 24 మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్ సిలో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఓన్లీ 2 క్వశ్చన్స్ రాయాలి, అవి మనకి 16 మార్క్స్ వస్తాయి, ఓకేనా? ఈ మార్క్స్ బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వాళ్ళతో పోలిస్తే ఏపీ వాళ్ళకు పాత ఓల్డ్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వలేదు. కాబట్టి ఇక నెక్స్ట్ మన ఫిజికల్ వరల్డ్ తర్వాత నెక్స్ట్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సెకండ్ లెసన్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్లో నుంచి మనకి కావాల్సిన క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఆ క్వశ్చన్స్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్ నుంచి టిక్ చేసుకోండి. డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి మ్యాక్సిమం మనం ఎలాంటి టాపిక్స్ ఏం డిలీట్ చేయలేదు కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్, ఇది బాగా రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ కెన్ అక్కర్ టు మెజర్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, అవి మనకి ఎలా మెజర్ చేస్తాం అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. ఇది ఒక క్వశ్చన్ బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి మనకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే? ఎందుకు, మనకు 10 క్వశ్చన్స్ కవర్ చేయాలి కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి ఇస్తాడు. నెక్స్ట్ ఇందులో ఇంకా బాగా ఇంపార్టెంట్ ఉన్నది ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. ఈ ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్ కూడా డిఫరెన్స్ ఏంటి అనేది అడుగుతుంటాడు. నెక్స్ట్ వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఒక ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఎందుకు ఉంటాయి, వై డూ వీ హ్యావ్ సేమ్ యూనిట్స్ ఫర్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేది అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇందులో నుంచి, ఒకవేళ థియరిటికల్గా అడగాలంటే వాట్ ఈస్ డైమెన్షనల్ అనాలసిస్ అంటే ఏంటి,
And moreover that one more question we have, express unified atomic mass unit. Express unified atomic mass unit. ఈ 4 క్వశ్చన్స్, ఈ 5-6 క్వశ్చన్స్ మనకి ఒకవేళ ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి థియరీ క్వశ్చన్స్ అడగాలంటే. అండ్ రిమెంబర్ వన్ పాయింట్, ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ అడగవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద మనకి ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇది కొన్ని ఒకసారి ఏదైనా డిఫరెంట్ నెంబర్స్ ఇస్తాడు, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. దీని మీద వీడియో కూడా చేశాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ డైమెన్షన్ అనాలసిస్. డైమెన్షన్స్ మీద ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఫోర్స్ కానీ లేకపోతే టార్క్ కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా యూనిట్స్, ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చి వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటి అంటాడు. ఇట్లా ఒకవేళ ప్రాబ్లమేటిక్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఇవ్వచ్చు. దీని గురించి కూడా నేను వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో నుంచి థర్డ్ లెసన్లో నుంచి వెళ్దాం. ఇందులో ప్రాబ్లమ్స్ రావాలంటే అది. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఏంది, మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్లో నుంచి మనకి మోస్ట్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ కాకుండా అడిగేది ఒకటే ఉంది, S=UT + ½ AT² అనే దాన్ని గ్రాఫికల్ మెథడ్ ద్వారా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో నుంచి కూడా మనం 2 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న వెయిటేజ్ ప్రకారం ఆ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇందులో నుంచి ప్రాబ్లమ్స్ అడగాలి. S=UT + ½ AT² గ్రాఫ్ మెథడ్ అడిగితే అది ప్రూవ్ చేయొచ్చు. ఇది జస్ట్ డెరివేషన్ మాత్రమే. కానీ ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగితే ఇందులో నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అడగొచ్చు, మోస్ట్లీ ఈ లెసన్ వెయిటేజ్ మొత్తం ప్రాబ్లం వెయిటేజ్ లెసనే కాబట్టి ఇందులో నుంచి మనకి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏం అడుగుతాడు అని అంటే, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ టాల్ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజంటల్లీ విత్ ద సేమ్ వెలాసిటీ ఫ్రమ్ ద సేమ్ రూఫ్. విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్? ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. ఈ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ వన్, ఇందులో నుంచి మ్యాక్సిమం మనకి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే, ఏ పారాషూట్ ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్ జంప్స్. ఈ పారాషూట్ ఫ్లయింగ్ దీని గురించి డిస్క్రిప్షన్ చేస్తాం. పారాషూట్ క్వశ్చన్ ఉంటుంది చూడండి. ఏ పారాషూట్ ఫ్లయింగ్ ఇన్ ఏరోప్లేన్ జంప్స్ వెన్ ఇట్ ఈస్ హైట్స్ ఆఫ్ 3 kilometers above ground. He opens the parachute when he is about 1 kilometer above the ground. Describe his motion అంటారు. జస్ట్ డిస్క్రైబ్ చేయాలి, మనం ఒక డెరివేషన్ ఏముండదు, అదొక క్వశ్చన్ని చూసుకోండి. నెక్స్ట్ ఇందులో నుంచి మనకు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ అంటే, ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ద స్ట్రెయిట్ లైన్ రోడ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు మార్కెట్. ఇది టిక్ చేసుకోండి, ప్రాబ్లమ్స్లో ఉంటుంది. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ స్ట్రెయిట్ లైన్ రోడ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు మార్కెట్ విత్ 2.5 kilometers అవే విత్ స్పీడ్ ఆఫ్ 5 km/h. ఈ క్వశ్చన్ దొరికిందా? అండ్ ఫైండింగ్ ద మార్కెట్ క్లోజ్డ్ హీ ఇన్స్టెంట్లీ టర్న్స్ టు వాక్ బ్యాక్ టు ద హోమ్. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్ కూడా మనకు బాగా రిపీట్ అవుతున్న క్వశ్చనే. ఓకే, నెక్స్ట్ ఇందులో నుంచి మనకి ఇంకా యావరేజ్ స్పీడ్ మీద ఒకవేళ క్వశ్చన్ అడగాలి అనుకుంటే, యావరేజ్ స్పీడ్ కానీ మీన్ స్పీడ్ కానీ ప్రాబ్లం అడగాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ 10 km/h and the second third of distance with 20 km/h and last third of at 60 km/h. What is the mean average speed over entire distance అంటాడు. ఇది కూడా మనకు మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్లో ప్రాబ్లమ్స్ అడగాలి అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి అడుగుతాడు. ఇది మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ రెండు ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇందులో నుంచి మనకి ఇంకా ఏమైనా అడగాలంటే, ఒక మోటరిస్ట్ డ్రైవ్స్. ఓకేనా, ఏ మోటరిస్ట్, నెక్స్ట్ క్వశ్చన్ టిక్ చేసుకోండి. ఏ మోటరిస్ట్ డ్రైవ్స్ నార్త్ ఫర్ 30 minutes ఎట్ 85 kilometers అండ్ స్టాప్స్. ఈ క్వశ్చన్ దొరికింది కదా, ఏ మోటరిస్ట్ డ్రైవ్స్. సో ఇదొకటి మనకి ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏమైనా అడగాలి అనుకుంటే ఇందులో నుంచి, ఏ బుల్లెట్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 150 m/s స్ట్రైక్స్ ఏ ట్రీ అండ్ పెనట్రేటింగ్. ఓకేనా, ఇదో క్వశ్చన్ దొరికిందా? ఏ బుల్లెట్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 150 m/s స్ట్రైక్స్ ఏ ట్రీ అండ్ పెనట్రేట్. ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి.
అండ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామే కాబట్టి మనకు ఈ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేయాలి కాబట్టి ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ప్రాబ్లమ్స్ అడిగితే అడుగుతాడు వాటి మీద. 2 మార్క్స్ క్వశ్చన్ మీద జస్ట్ యావరేజ్ వెలాసిటీ ప్రాబ్లం అడగొచ్చు, లేదా రెండు స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ అడగొచ్చు. ఓకే, యావరేజ్ స్పీడ్ ఫార్ములా చేయండి. లేకపోతే యావరేజ్ స్పీడ్కు డెరివేషన్ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, 2v1 v2 బై v1 ప్లస్ v2. ఇది డెరివేషన్ ఉంటుంది. దీని మీద కూడా ప్రాబ్లం అడగొచ్చు, లేదా దీన్నే డెరైవ్ చేయొచ్చు అని అడగొచ్చు. సో ఇది యావరేజ్ స్పీడ్ మీద 2 మార్క్స్ ప్రాబ్లం చూసుకోండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో నుంచి మనకి 4th లెసన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ నుంచి కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇవ్వచ్చు, అండ్ దట్ వి గెట్ 8 మార్క్స్. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 2 ఇస్తాడు, వీ కెన్ గెట్ 4 మార్క్స్. ఎందుకు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కాబట్టి. యాన్యువల్ అయితే మనకు ఓన్లీ ఒక 4 మార్క్స్ వస్తుంది, ఒక 2 మార్క్స్ వస్తుంది ఈ లెసన్లో నుంచి. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లోకి వచ్చేసరికి మనకి ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, 2 మార్క్స్ క్వశ్చన్ టిక్ చేసుకోండి. ఫస్ట్, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు హారిజెంటల్ కాంపోనెంట్. దెన్ ఫైండ్ ద వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ యాక్సిస్ ఎక్స్. ఓకే, ఈ క్వశ్చన్ టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో నుంచి ఇంకా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ యాక్ట్స్ ఎట్ యాంగిల్ 60 degrees విచ్ ఈచ్ అదర్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దే రిజల్టెంట్ అంటాడు. ఓకేనా, ప్యారలోగ్రామ్ లా ఫార్ములా యూజ్ చేసి రాయాలి. ఓకే, అదొక ప్రాబ్లం టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే అయితే వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్ అంటాడు. ఇది ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇది ఒకటి ఉంది మనకి. నెక్స్ట్ వన్, ఇందులో నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఏముంటాయంటే, ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు పీ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 4j ప్లస్ 14k అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 4i ప్లస్ 4j ప్లస్ 10k. ఈ క్వశ్చన్ చూస్ చేస్తూ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ ప్లస్ క్యూ అంటాడు. దొరికిందా, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ ప్లస్ క్యూ. ఈ క్వశ్చన్ మనకి ఇందులో నుంచి 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం 2 మార్క్స్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 మార్క్స్. కెన్ ఏ వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 0 హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్. ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 0 అవుతుందా కాదా అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇందులో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఇది ఒక క్వశ్చన్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతాడు. ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అందరికి తెలిసిందే, స్టేట్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఒకటి. ఓకే, ఆ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఒకటి చదువుకోండి. నెక్స్ట్ ఇందులో రిలేటివ్ మోషన్ గురించి డిలీట్ చేసిండు, వాటి గురించి చదవాల్సిన అవసరం లేదు. సో రిలేటివ్ మోషన్ డిలీట్ చేయండి. నెక్స్ట్ ఆ బోర్డుకు సంబంధించిన క్వశ్చన్ కూడా డిలీట్ అయింది. ఇందులో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్ అండ్ పొజిషన్ వెక్టార్. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్ అండ్ పొజిషన్ వెక్టార్. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇందులో థర్డ్ క్వశ్చన్, ఇఫ్ మోడ్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ a మైనస్ b, ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ a అండ్ b ఈజ్ 90 degrees. ఇది కూడా చాలాసార్లు అడుగుతున్నాం. మోడ్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ a మైనస్ b. ఓకే, మోడ్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ a మైనస్ b అయితే యాంగిల్ అనేది 90 degrees ప్రూవ్ చేయమంటాడు. ఇది ఒక క్వశ్చన్, మనకి బాగా అడుగుతున్న క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇందులో షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ అనేది పారాబోలాలా ఉందా అనేది తెలియాలి. తెలుసు కదా మనకు, ప్రొజెక్టైల్ మోషన్ పారాబోలా సిచ్యువేషన్లో ఉందనేది ప్రూవ్ చేస్తాం. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మ్యాక్సిమం టర్మ్స్ ఆఫ్ రేంజ్ అండ్ హైట్. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు u² sin 2θ by g అండ్ h ఈజ్ ఈక్వల్స్ టు u² sin θ by 2g. ఈ రెండింటిని ప్రూవ్ చేయమంటాడు. ఇది మనకు బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఇందులో నుంచి మనకి ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయము. ఒకవేళ ఒక ప్రాబ్లం ఏమన్నా అడగాలి అనుకుంటే ఒకటి ప్రాబ్లం ఉంది చూడండి. ఇందులో ఏ ఫోర్స్ 2i ప్లస్ j మైనస్ k, ఏ ఫోర్స్ 2i ప్లస్ j మైనస్ k న్యూటన్స్ యాక్ట్స్ ఏ బాడీ ఆన్ విచ్ ఈజ్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్
at the end of 20 seconds, the velocity of the body is 4i plus 2j minus 2k meter per second. What is the mass of the body? ఈ క్వశ్చన్ మనకి ఇందులో నుంచి అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లెసన్ లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో మనకి ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కోసం ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తుంటాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసన్ కూడా ఇది. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి 2 మార్క్స్ కూడా ఇందులో ఫోకస్ చేయాలి. ఇందులో 2 మార్క్స్ ఫోకస్ చేయండి, టిక్ చేసుకోండి క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఇనర్షియా అండ్ వాట్ గివ్స్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, why does a heavy rifle not recoil as strongly as the light rifle using the. సో నెక్స్ట్ ఇందులో మనకి 2 మార్క్స్ బాగా వెయిటేజ్ ఉన్న లెసన్స్ కాబట్టి ఇది కూడా 2 మార్క్స్ బాగానే అడుగుతారు క్వశ్చన్స్. ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్, ఇప్పుడు ఏదైనా సరే హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్కి యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం అనేది ఇవ్వరు. బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్ ఆన్సర్స్ అనేటివి రావు. ఎందుకు? స్టూడెంట్ మొత్తం అసెస్ చేయాలనుకుంటారు కాబట్టి అన్ని లెసన్స్లో 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ను టచ్ చేయాలనుకుంటారు. 8 మార్క్స్ దగ్గరికి వెళ్ళరు, కానీ 99% 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ను ప్రతి లెసన్లో నుంచి కవర్ చేయాలని చూస్తారు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకి ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి లాస్ ఆఫ్ మోషన్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ లాస్ ఆఫ్ మోషన్లో ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ అండ్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. ఒక హార్స్ అనేది ఆ క్వశ్చన్ టిక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ బాడీ ఈజ్ డబుల్. ఇందులో నుంచి అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంటే. సార్ ఏం సార్ అన్నీ చెప్పారంటే ఎస్ అన్నీ చెప్తున్నా. ఇందులో అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంటే. ఇంకో క్వశ్చన్ కూడా మిస్ అయింది ఇందులో, చూడండి. వెన్ ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్ గివ్స్ కిక్ బ్యాక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ కూడా మనకి 2 మార్క్స్కు ఇంపార్టెంటే. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే జస్ట్ ఫ్రిక్షన్ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకేనా? ఫ్రిక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా అడుగుతాడు. ఈ న్యూటన్ సెకండ్ లా క్వశ్చన్ డిలీట్ చేశాడు కాబట్టి మనం దాని గురించి అవసరం లేదు. ఫ్రిక్షన్లో వై డస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై ఈజ్ పుల్లింగ్ ద ల్యాండ్ రోలర్ ఈజ్ ప్రిఫర్డ్ టు పుషింగ్ అని అడుగుతాం. అది ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ ఒకటి, మెన్షన్ ద మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ ఒక క్వశ్చన్ చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో స్టేట్ ద లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఒకటి. ఓకే, స్టేట్ ద లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. అండ్ ఆఫ్టర్ దట్ ఇందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి కూడా అడుగుతాడు. ఓకే, ఇది ఒకటిసారి చూసుకోండి బాగా, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇదన్నీ మనకు అడిగే క్వశ్చన్స్ అన్నీ. అండ్ ఇందులో మనకి ఇంకా 4 మార్క్స్ ఏమన్నా అడగాలి అనుకుంటే వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్. షాక్ అబ్జర్వర్స్ అనేవి మోటార్ సైకిల్లో ఎందుకు యూజ్ చేస్తామని అడుగుతాడు. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ విచ్ ఈజ్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్, స్టేట్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఓకేనా? ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అందులో నుంచి రావచ్చు. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఈ స్టేట్ సెకండ్ లా అనేది తీసేసారు, డిలీట్ చేశారు. మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కాబట్టి కొన్ని కాలేజెస్ ఇండివిజువల్ కండక్ట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. కానీ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇది డిలీట్ అయిపోయిన టాపిక్. సో ఈ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో నుంచి కంప్లీట్గా 4 మార్క్స్ 2 మార్క్స్ గురించి డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే వర్క్ పవర్ ఎనర్జీ. ఈ లెసన్లో నుంచి మనకు ఓన్లీ 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసనే, కానీ ఇందులో 2 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేయాలి కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఏంటి ఒకవేళ 2 మార్క్స్ అడిగితే అంటే చూడండి 2 మార్క్స్ ఇందులో స్టేట్ ద కండిషన్ అండర్ విచ్ ద ఫోర్స్ డస్ నో వర్క్. ఇది బాగా అప్పుడప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్. సో అది ఒకసారి చూడండి. అది ఇంకొకటి ఇంకా మనకి ఇందులో ఏమన్నా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగాలి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టేట్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. ఓకే, దీని మీద కూడా మనం వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో మీకు లింక్ పెడతా డిస్క్రిప్షన్లో. పైన చెప్పిన ప్రతి లెసన్ వైజ్గా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి డిస్కషన్ చేశాము కాబట్టి అది ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఇందులో నుంచి ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అడగాలి అని అనుకుంటే. ఇంకా మనకి 2 మార్క్స్ ఇంకా అందులో మోస్ట్లీ ఇంకా రిపీటెడ్ క్వశ్చన్స్ అంటూ ఏమీ లేవు. ఒకవేళ 2 మార్క్స్ అడిగితే 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా 4 మార్క్స్ అంటే ఇందులో నుంచి మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే ఇందులో నుంచి ఒకటే క్వశ్చన్ ఇస్తాడు, వాట్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ, లేదంటే ఇంకో కొటేషన్
వాట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ, వాటి యొక్క ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయమంటాడు, అది ఒకటి చేస్తే సరిపోతుంది. ఈ 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్. అండ్ లాంగ్ ఆన్సర్ మనకు తెలిసిందే 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి? 3 క్వశ్చన్స్. ఒకటి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకటి, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి వర్క్ ఎనర్జీ థీరం ఒకటి, నెక్స్ట్ కొలిజన్, 1 డైమెన్షనల్ ఇలాస్టిక్ కొలిజన్. ఈ 3 క్వశ్చన్స్లో నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఒకటి వస్తుంది. అండ్ రిమెంబర్ 1 పాయింట్, ఇందులో నుంచి అటాచ్డ్గా ప్రాబ్లమ్స్ ఇస్తాడు కాబట్టి ప్రాబ్లం మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఈ 2 మార్క్స్ ప్రాబ్లం లాంగ్ ఆన్సర్తో పాటు అటాచ్మెంట్గా ఇస్తాడు కాబట్టి ఆ 3 or 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. ఆ 3 ప్రాబ్లమ్సే రిపీటెడ్గా అడుగుతున్నారు. అది చూడండి. ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute ఒకటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ అనే ఇదే క్వశ్చన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద యూజబుల్ పవర్ యూజ్డ్ ఇన్ పంపింగ్ ఆఫ్ 3425 m³ ఆఫ్ వాటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద వెల్ 8 meter డీప్ టు సర్ఫేస్. ఈ క్వశ్చన్ అనేది మనకు అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఈ పైన ఫస్ట్ చెప్పిన 2 ప్రాబ్లమ్స్ బాగా అడుగుతున్నాడు. థర్డ్ వన్ అప్పుడప్పుడు రేర్గా సిచ్యువేషన్లో అడిగే క్వశ్చన్. ఓకేనా? సో ఇది మనకి ఓవరాల్గా మనకి వర్క్ పవర్ ఎనర్జీ అనే లెసన్లో నుంచి క్వశ్చన్స్ మనం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లోకి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనే లెసన్ చాలా పెద్ద లెసన్ కాబట్టి ఈ లెసన్లో నుంచి మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ కూడా గెస్ చేసే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లెసన్లో 2 మార్క్స్ బాగా అడుగుతాడు. 2 మార్క్స్ ఇందులో నుంచి చాలా అడుగుతాడు. అన్ని నెససరీ క్వశ్చన్స్ అండ్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 మార్క్స్ మనం డిస్కస్ చేస్తే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ నెససరీ దట్ మాస్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ మాస్. అండ్ లేకపోతే ఇందులో పని చేయండి, మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి 2 మార్క్స్. ఈ 10 క్వశ్చన్స్ నేర్చేసుకోండి, ఎందుకంటే కంపల్సరీ ఇంపార్టెంట్ ఈ లెసన్లో. యాన్యువల్ ఎగ్జామ్లో కానీ మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో కానీ ప్రతి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ పొజిషన్ గర్ల్ క్యారింగ్ ఏ బ్యాగ్ అనే క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ 2 రిజిడ్ బాడీస్ హ్యావ్ సేమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ యాక్సిస్, ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ వై ఆర్ స్పోక్స్ ప్రొవైడ్ బైస్కిల్, ఇదొక క్వశ్చన్. మొన్న అడిగిండు మీకు ఈ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వై డూ యూ ప్రిఫర్ ఏ స్పానర్ లాంగర్ స్పానర్ టు షార్టర్ స్పానర్ అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ బై స్పిన్నింగ్ ఎగ్ ఆన్ టేబుల్ టాప్ ఒకటి. నెక్స్ట్ వై షుడ్ హెలికాప్టర్ నెసెసరీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్ ఒకటి. వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ద బైస్కిల్ ఇన్ మోషన్ ఒకటి. ఇఫ్ ద పోలార్ ఐస్ కాప్స్ మెల్ట్స్ ఇన్ ద సమ్మర్ సెషన్లో ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఒకటి. ఇలా ప్రతి 2 మార్క్స్ క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది 2 మార్క్స్ కంపల్సరీ చదవండి, కంపల్సరీ మనకి ఇంపార్టెంట్. అండ్ 4 మార్క్స్ ఇందులో వచ్చేసరికి బాగా ఇంపార్టెంట్ ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది మోస్ట్లీ అడుగుతున్న క్వశ్చన్, ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో నుంచి కూడా మనం 2-4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీ. ఇది చూడండి, ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది డిస్టింగ్విష్ బిట్వీన్ తర్వాత v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా ఉంది కదా, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా, అది ఒకటి బాగా చూసుకోండి. ఇంకా ఇందులో నుంచి ఇంకా 4 మార్క్స్ అడగాలంటే డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్. ఈ క్వశ్చన్ మనకి అప్పుడప్పుడు అడుగుతున్న క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది పార్టికల్ అనేది, అది ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఓవరాల్గా 4 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వాలి అనుకుంటే ఇంకొక క్వశ్చన్ ఇందులో నుంచి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ గురించి అడుగుతాడు, వాటి యొక్క ప్రాపర్టీస్ రాయాలని ఉంటుంది. ఎంపీసీ వాళ్ళు ఈజీగా రాస్తారు, కానీ బైపీసీ వాళ్ళ కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ నేర్చుకోవాలి తప్పదు. ఇందులో నుంచి మనకి ప్రాబ్లమ్స్ అడగాలంటే ఏమడుగుతాడు? ఓకే, ప్రాబ్లమ్స్ ఏమడుగుతాడంటే మోస్ట్లీ ఇందులో మనకు అడిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే టార్క్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారండి. అంటే ఆర్ ఇస్తాడు అండ్ ఎఫ్ ఇస్తాడు, ఫైండ్ ద టార్క్ అంటాడు. సో ఆర్ ఇచ్చి ఎఫ్ ఇచ్చి టార్క్ అనుకోమంటాడు. ఇది మనకు ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వెక్టార్ ప్రోడక్ట్ వచ్చిన వాళ్ళైతే చాలా ఈజీగా చేసేస్తారు, కానీ రాని వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. మోడ్ కనుక్కోవాల్సి ఉంటుంది, ఆ మోడ్ కనుక్కుంటే మనకి అయిపోతుంది ఇక్కడ నుంచి.
సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకవేళ అడగాలి అనుకుంటే ఇందులో నుంచి లాంగ్ ఆన్సర్ మాక్సిమం అడగడు, అక్కడ నుంచే 2 క్వశ్చన్స్ ఇస్తే ఇవ్వచ్చు. లేదా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడగాలి అంటే ఇందులో మనకు ఈ యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది, స్టేట్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అండ్ గివ్ ద ఎగ్జాంపుల్స్ విత్ అంటాడు. అదొకటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడిగితే అడగవచ్చు. ఓకే, అదొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూసుకోండి. అండ్ ఇందులో నుంచి 2 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వాలి లేకపోతే 4 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వాలి అనుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ మీద అడుగుతాడు. సెంటర్ ఆఫ్ మాస్ మీద మనకు 4 మార్క్స్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేటివి అడుగుతాడు. అంటే ఒక ప్రాబ్లం ఎట్లాంటి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అంటే 3 ఈక్విలేటర్ పాయింట్స్ 3 మాసెస్ అనేటి ఈక్విలేటర్ ట్రయాంగిల్ దగ్గర తీసుకొని అప్పుడు పాయింట్ మాస్ దగ్గర ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ లొకేట్ అవుతుంది దాని షేప్లో అని అడుగుతాడు. ఇది ఒక ప్రాబ్లం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే లెసన్ 7th లెసన్లో నుంచి మనకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆసిలేషన్స్కి వచ్చేసరికి ఏంటి, ఆసిలేషన్స్ మొత్తం మళ్ళీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వెయిటేజే కాబట్టి ఇది కూడా మళ్ళీ లాంగ్ ఆన్సర్స్ చదువుతూ మనం 2 మార్క్స్ అనేటివి ప్రిఫర్ చేయాలి. ఈ ఆసిలేషన్ లెసన్లో నుంచి మనకు 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అని మనకి ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సింపుల్ పెండులం. అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉన్నప్పుడు సిస్టమ్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా అని చూపించమంటాడు యూనిఫామ్ మోషన్లో. నెక్స్ట్ ఇందులో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఆ టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేది. ఈ థర్డ్ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇందులో మనకి ఓవరాల్గా మనం 4 మార్క్స్ 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. ఇంకా దీనికి అటాచ్డ్గా ప్రాబ్లం, ఈ లాంగ్ ఆన్సర్కి అటాచ్డ్గా ప్రాబ్లమ్స్ ఇవ్వాలనుకుంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ సెకండ్ పెండులం అంటాడు. లెంత్ ఆఫ్ సెకండ్ పెండులం అని అడుగుతాడు. ఇది ఒకసారి చూసుకోండి. ఈ ప్రాబ్లం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అటాచ్డ్గా ఇస్తాడు. ఓకే, ఇంకా 2 మార్క్స్ ఒకవేళ ఈ లెసన్లో నుంచి అడగాలనుకుంటే 2 మార్క్స్ లెసన్స్ క్వశ్చన్ చూడండి. ఏ గర్ల్ ఈస్ స్వింగింగ్ సీటెడ్ ఇన్ ఎ స్వింగ్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇఫ్ హీ స్టాండ్స్, అది ఒకటి అడుగుతాడు బాగా ఎప్పుడైనా అడిగితే. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో బాగా 2 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే కెన్ ఏ సింపుల్ పెండులం బి యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని అడుగుతాడు అప్పుడప్పుడు. ఓకే, ఇది ఒకటి జాస్ట్ చూసుకోండి. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇఫ్ ఇట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఈస్ డబుల్డ్, ఇది ఒక క్వశ్చన్ మనకు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్, విల్ ఏ పెండులం క్లాక్ గెయిన్స్ ఆర్ లాస్ వెన్ ద టైమ్ టేకెన్ టు ద టాప్ ఆఫ్ మౌంటైన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇది. ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ మనం ఈ 4 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఇందులో నుంచి 99% అడగడు. ఒకవేళ అడిగితే ఈ ఇందులో ఇండివిజువల్గా కైనెటిక్ ఎనర్జీని కానీ లేకపోతే ఇండివిజువల్గా పొటెన్షియల్ ఎనర్జీని కానీ కనుక్కోమంటాడు 4 మార్క్స్. కానీ మ్యాక్సిమం ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. 2 మార్క్స్ కానీ కంపల్సరీ ఇస్తాడు. హాఫ్ ఇయర్లో 10 క్వశ్చన్స్ కవర్ చేయాలి కాబట్టి 2 మార్క్స్ ఇస్తాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ సిలబస్ కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్స్. సో ఇది మీరు ఈ కంపల్సరీ ఇది వీడియో మొత్తం చూసి ప్రిపేర్ అవుతే డెఫినెట్గా మీకు 60 out of 60 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.